హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడు మీకు కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా! ఇది వర్క్ వైట్ కలర్ వచ్చేసి కొంచెము జార్జెట్ టైప్‌లో వస్తదనమాట శారీ. ఈ బ్లౌజ్ కూడా శారీలోనే వచ్చింది. ఎలాంటి వర్క్ కూడా మనం చేపించలేదు. ఓన్లీ స్టిచ్ చేపించాం అంతే. ఇలా చూడండి, ఇలా లేస్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా చేశారు. ముందుకొచ్చేసి రౌండ్ నెక్ ఏదో ఇచ్చారు. ఇదిగోండి బ్యాక్ సైడ్ లేస్ కూడా కట్టుకోవడానికి ఇచ్చారు. దాని కిందకి చూసారు జడగంటలాంటివి ఉంటాయి. దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అవి కూడా పెట్టారు. అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ చూసారా? ఇది కూడా పట్టు టైప్‌లో వస్తదనమాట. ఇది కూడా 3000 ఎంతో. దానికి కూడా ఎందుకు అనవసరంగా ఈ మగ్గం వర్క్ డిజైన్స్ అనేసి ఇలానే కుట్టించారు. చూసారా? బ్యాక్ సైడ్ ఇలా పాట్ టైప్‌లో ఇచ్చారు. ఫ్రంట్‌కి కూడా నార్మల్‌గా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి కూడా ఇదిగోండి లేస్‌కి చివరన ఇవి కూడా పెట్టారు. అంతా నీట్‌గా బాగానే ఉంది. చూసారా? ఈ బ్లూ కలర్ బ్లౌజ్ చూసారా? ఇది కూడా జార్జెట్ అని కాదు కానీ కొంచెము జారిపోతూ ఉంటుంది కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని ఏమంటారు? ఆర్గన్జా ఏదో అంటారు కదా! ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఏదో అటువంటి శారీ ఈ బ్లౌజ్ కూడా శారీలోనే ఇచ్చారు. ఎలాంటి వర్క్ కూడా మనం చేయించలేదు. ఓన్లీ స్టిచ్ చేయించడానికి ఇచ్చాము. ముందుకైతే ఇలా ప్లెయిన్‌గా రౌండ్ పెట్టారు. షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి పాట్ టైప్ అనమాట. ఇలా ఇచ్చారు. బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను. అలాగే ఇవి ఉన్నాయి కదా, బ్యాక్‌కి లేస్ ఉన్నాయి కదా, దానికి కూడా లాస్ట్‌లో అవి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? చెడగంటల టైపు. అవి కూడా నీట్‌గా పెట్టారు. ఇది కూడా నీట్‌గా చాలా బాగుంది. అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర, గ్రీన్‌ది అనమాట. అది కూడా ఇచ్చాము. ఇది కూడా కొంచెం పట్టు స్టైల్‌లో వస్తుంది. ఆ శారీ వచ్చేసి పింక్ ఇంకా గ్రే కలర్ అనేసి పింక్‌ది అలా వర్క్ ఇచ్చారు. ఇలా కొంచెం బుట్టలా వచ్చేసి, బుట్టలా కాదు, 3/4 హ్యాండ్స్ అనమాట. దీనికి కూడా లేస్ పెట్టేసి అవి పెట్టారనమాట. అంతా నీట్‌గానే ఉంది. ఇది వచ్చేసి మా శ్రీకాకుళంలో స్టిచ్ చేయించామన్నమాట. ఇది ఒక్కొక్క బ్లౌజ్ 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. అది బొటిక్ అనేసి చెప్పేసి ప్రొఫెషనల్గా కుడతారని కుట్టించారు. అసలు ఈ ప్రైస్ రీజనబులేనా? ఒకసారి కామెంట్ చేయండి. మీరు